నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్న సాయంత్రం జరిగినటువంటి కాశ్మీర్ రక్తపాతం ఇప్పటికీ కూడా ఇంకా విషాదాన్ని రగిలిస్తున్నది. ఇప్పటికీ 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు లెక్క తేల్చారు. ఇంకా మరో 20 మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దాదాపు 25-30 ఏళ్ల తర్వాత టూరిజం కాశ్మీర్లో పెరిగింది. దాదాపు ఈ సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు 5 లక్షల మంది అక్కడ సందర్శనకు వెళ్ళారు. అయితే కాశ్మీర్ ఎదుగుదలని ఏమాత్రం సహించలేని ఉగ్రవాదులు, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత దాదాపు సేమ్ తరహా ఆపరేషన్ లాగా జరిగినట్టుగా కనపడుతోంది. అయితే దీనిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమన్నా ఉందా, లేకపోతే భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ ప్రాంతంలో తీసుకోలేదా, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా దీనికి గుణపాఠం చెప్పాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. హలో లక్ష్మణ్ గారు, ఒకటి మనం ప్రాణాలు కోల్పోయినాయి. నిజంగా దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఇంత పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తున్న సంగతి నాకైతే అవగాహన లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా భారీగానే అక్కడ ఒక నార్మల్ వాతావరణం ఏర్పడింది అన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ బ్యాక్డ్రాప్లో చాలా భారీగానే వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడి నుంచి త్రుటిలో తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, జడ్జిలు, ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా మామూలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇలా లక్షల మంది వెళ్తున్న పరిస్థితి అక్కడ. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో బైసారన్ అన్నది పెహల్గాంలో, ఇది టాప్ 10 టూరిస్ట్ ప్లేస్లో ఒకటిగా చెప్తున్నారు. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారని కూడా చెప్తున్నారు సార్. మనం వైష్ణోదేవి ఆలయం, అమర్నాథ్ యాత్ర, లేకపోతే దాల్ సరస్సు, ఇలా బాగా ప్రముఖంగా వినపడే పర్యాటక ప్రాంతాల్లో భాగంగానే ఈ పెహల్గావ్ను కూడా చూస్తారని చెప్తున్నారు. ఇలాంటి చోట కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది అంటున్నారు. హాట్ సమ్మర్ సృష్టించాలని ప్రయత్నం జరుగుతుంది. హాట్ సమ్మర్ అంటే రక్తపాతం వాళ్ళ కోడ్ భాషలో. దాన్ని ఎదుర్కోవాలని కొంత సమాచారం ఉన్నా నిఘా వర్గాలు సరిగా అక్కడ యంత్రాంగం సరిగా స్పందించలేదని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ బ్యాక్డ్రాప్లో అసలు జరిగిన సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలి? అత్యంత దురదృష్టకరం. 25 ఏళ్ల క్రితం బిల్ క్లింటన్ పర్యటనప్పుడు ఏ పద్ధతిలో జరిగిందో, బిల్ క్లింటన్ ఇక్కడ ఉన్నారు, అప్పుడు సిక్కు మతస్థులు టార్గెట్ చేసుకున్నారు, ఇప్పుడు హిందూ మతస్థులు టార్గెట్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సంఘటన ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? గారు, మొదట అత్యంత హేయమైనటువంటి ఆటవిక చర్య, ఉగ్రవాదులు 26 మంది పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన అతి విషాదకరమైంది. ఆ దాడిలో మృతి చెందిన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఇవాళ మీరు అన్నట్లు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఆ రాష్ట్రం ఉనికిని కోల్పోయింది, కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి, ఎన్నికలు జరిగాయి, ప్రశాంతంగా జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఏర్పడింది. ఇటీవలే నాకు ఒక మిత్రుడు ఆయన రాసిన వ్యాసం కూడా పంపించారు. విజయవాడ ప్రాంతం నుంచి ఒక బ్యాచ్గా విజయవాడ, హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, పర్యటన చేసి వచ్చినటువంటి వివరాలు. అంటే ప్రశాంతంగా ఉన్నది. ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి, భారతదేశం నలుమూలల నుంచి వస్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. వాళ్లకు పర్యటన ద్వారా, టూరిజం ద్వారా వచ్చేటువంటిదే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు, లైఫ్ లైన్. ఈరోజు ఇలాంటి
దాడులు జరిగితే ప్రత్యేకించి పర్యాటకుల్నే టార్గెట్ గా చేసుకొని కాల్చి చంపడం అనేటువంటిది, ఈ ఘటన అసలు ఆ రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతుందనేటువంటి భావన సర్వత్రా వెల్లడైతున్నది. కాశ్మీర్ లోయలో గాని, జమ్మూలో గాని, అన్ని చోట్ల దేశంలో కూడా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠం ఖండించాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా, అలాగే వివిధ ముస్లిం సంస్థలు వాళ్ళు కూడా, పెద్దలు కూడా ఇవాళ ముక్త కంఠంతో ఖండించారు. ఇస్లాంలో ఇలాంటివేమీ లేవు. ఒక్కరిని చంపినా అది దుర్మార్గమే. జీవించే హక్కును హరించేటువంటి పని ఏ మతం కూడా చెప్పదు. మనం చెప్తాం కదా సార్, టెర్రరిజానికి మతం లేదని చెప్తాం. అక్కడ పోరాడి వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేసిన హార్స్ రైడర్ కూడా ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కూడా ముస్లిమే. ఈరోజు హార్స్ రైడర్ గా ఉన్నటువంటి అతను వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి దాన్ని ఎంత ధైర్యం, సాహసం కావాలి, పోయి దాన్ని లాగేసుకోపోయి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అందువల్ల దీనికి మతానికి ఏ సంబంధం లేదు. ఉగ్రవాదానికి, ఉగ్రవాదానికి ఈరోజు కవల పిల్లలు లాంటి వాళ్ళు, ప్రజలు వాటిని ఈరోజు అసహించుకుంటున్నారు, ద్వేషిస్తామన్నారు, ప్రాణాలను బలిదానం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అన్ని మతాలు వాళ్ళు. దేశం లౌకిక వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించబడాలి, దేశ ఐక్యత సమగ్రత పరిరక్షించబడాలి అనేటువంటి దీంట్లో ఎలాంటి భేదాలు కనిపించడం, ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యారనేటువంటిది మనం దీన్ని బట్టే అర్థమవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు పదే పదే ఈ ఇటీవల కాలంలో జరగకపోయినా, పుల్వామా ఘటన మనం చూసాం, యూరి ఘటన చూసాం, ఇప్పుడు ఈ ఘటన చూస్తున్నాం. ఒకటి బాగా కాదు లక్ష్మణ్ గారు, ఇక్కడ ఆ ఉగ్రవాదుల టార్గెట్ స్పష్టంగా కనపడుతున్నది ఏంటంటే, అంతకుముందు కార్మికుల్ని చంపారు. సరే 2020లో సిక్కు మతస్థుల్ని, పర్యాటకులు, టూరిస్టులు చంపిన తర్వాత ఈ 4-5 ఏళ్లలో అన్ని మతాల వాళ్ళని, ముస్లింలు చంపారు, సిక్కులు చంపారు, క్రైస్తవులు చంపారు. అంటే ఒక భయానక వాతావరణం. అక్కడ పని చేయడానికి బయట వాళ్ళు ఎవరు రాకూడదు, పర్యాటకులు రాకూడదు, ఇలాంటి కొన్ని స్పష్టమైనటువంటి లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నట్టుగా కనపడుతోంది. వాటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలన్నది క్వశ్చన్ లక్ష్మణ్ గారు. ఇవాళ ప్రజల నుంచి ఆ శక్తులని పూర్తిగా దూరం చేయాలి. మానసికంగా, భౌతికంగా, అన్ని విధాలా కూడా వాళ్ళకు నిరాదరణ గురి చేయాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు కేవలం నివా వర్గాలు మాత్రమే పసిగట్టడం సాధ్యం కాదు. ప్రజలు భాగస్వాములైతే టెర్రరిజానికి వ్యతిరేకంగా వాళ్ళ కదలికలను కనిపెట్టడం సులభం, వాళ్ళని ఏరివేయడం సులభం. ఈరోజు పాకిస్తాన్ అది పనిగా ఒక టెర్రరిస్ట్ కంట్రీగా అక్కడ టెర్రరిజాన్ని పెంచి పోషించి భారతదేశం మీదకి పంపిస్తుంటే, ఈరోజు ప్రజల పరమే లేకుండా ఆ యాక్టివిటీస్ ని కరెక్ట్ చేయడం అనేటువంటిది సులభమైనటువంటిది కాదు. అందువల్లనే ఈరోజు ప్రజలు మతాలకు అతీతంగా దీన్ని చూస్తున్నారు. ప్రభుత్వం అలాగే చూడాలి. వాళ్ళను, ప్రజలను భాగస్వాములు చేయాలి, కూడగట్టాలి ప్రజలు.